టికెట్ బుక్ చేసుకున్నారా? చేసుకున్నాం మేడం. ఫ్యామిలీతోనా? లేదు, ఫ్యామిలీతో కాదు. ఒక్కరు వెళ్తారా? మీరు ఎవరు అభిమాని? నేను రామ్ చరణ్ అభిమాని. సో అందుకే వెళ్తున్నారా ముందే? మూవీ ఎలా ఉండబోతుంది? బానే ఉంటది. గేమ్ చేంజర్ అంటే సూపర్ ఉంటది. రామ్ చరణ్ కు పేరు పెట్టే అవసరం లేదు. టోటల్ మెగా. పుష్ప లేదా? పుష్ప లేదా? లేదు, పుష్ప లేదు. లేదు పుష్ప. గేమ్ చేంజర్ బాగుంటది. నువ్వు చూడు, రేపు పొద్దుగాల చూసి మాట్లాడు. ఆల్రెడీ 1000 కోట్లు దాటేసింది. నీదేముంది ఆడ చూడండి. రేపు తెలుస్తుంది కదా. చూస్తాం. బ్లాక్ బస్టర్ రేపు. రామ్ చరణ్ అభిమాని నేను కూడా. బ్లాక్ బస్టర్ రేపు. 1000 కోట్లు దాచింది. సరే రేపు మీరు అందరు లోపడేసినట్టు అయిపోతుంది. 2000 కోట్లు దాటుతుంది. లోపడేస్తే ఏం కాదు అట్లా. సరే సాంగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు సార్? సాంగ్స్ బాగుంటాయి మేడం. రామ్ చరణ్ సినిమాలు బాగుంటాయి. మెగా ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది కదా. మొత్తం కనిపిస్తుంది. అన్ని కనిపించిన జాతర సాంగ్ పెడితే అన్ని ర్యాంపే ఆడ. సరే సరే సరే. జాతర సాంగ్ పెడితే అన్ని ర్యాంపే. ఏముండదు, ఏం ర్యాంప్ ఉంటది? ర్యాంపే ఏముండదు. ఏముంటాయి అవే ఉంటది ఆడ. సార్ మీరు ఎవరి అభిమాని? నేనమ్మా, నాకు నేనే అభిమాని. అంటే పుష్ప 2 గురించి మాట్లాడుతున్నారు కదా. అంటే అభిమానిలా కాదు కానీ ఓ జనరల్ ఆడియన్స్ గా మాట్లాడేది ఏంటంటే, సరే ఆయనకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ, అది ఎక్కువ, కానీ మరి ఇట్లా చేసేసి అట్లాగా అది మంచిది కాదు. అది ఇప్పుడు వీళ్ళ సినిమా వచ్చినప్పుడు వీళ్ళు వచ్చేసి గేమ్ చేసేసరికి నిన్న రామ్ చరణ్ ఈవెంట్ లో ఇద్దరు పోయి చచ్చిపోయారు. మరి వాళ్ళ కోసం మాట్లాడు. ఈయన ఏదో దిల్ రాజు 5 లక్షలు ఇచ్చిన మనిషికి అంటే అదని మూసుకొని కూర్చుంటారు. మరి ఈయన ఎందుకు ఇంత లెంత్ వేస్తున్నారు? ఆ లెంత్ రావద్దు కదా. ఎవరికైనా సినిమా లేక మేము పోతాం ఆడియన్స్ గా, వాళ్ళు ఇది చేయాలి. కాకపోతే ఏంటంటే ఆడ కావాల్సింది ఏంటంటే, మనం పోయే వాళ్ళం కూడా ఆ ఫస్ట్ రోజు ఇవన్నీ మనం చూడొద్దు. మనకి ఏంది, మన ఫ్యామిలీకి ఇది అవన్నీ తీసుకోవచ్చు, చిన్న పిల్లల్ని గిట. అది నేను చెప్పదలుచుకున్నాను. టికెట్ బుక్ చేసుకున్నారా మీరు? చేసుకున్నా. అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని వినిపిస్తుంది కదా. సినిమా పిక్చర్లను చూసి ఇప్పుడు పుష్పకి వేసిండు. ఒకడు చెప్తున్నారు కదా, బ్లాక్ 4000 3000 తీసుకుని, ఆ నెలకి 15000 జీతం, 12000 3 టికెట్లు తీసుకున్నాం. ఇక అదే పరిస్థితి మాది. ఏం చేస్తాం ఇప్పుడు? మేము మంచిగా ఉన్నా ఇంట్లో మంచిగా ఉంటారు కదా. ఇంట్లో వాళ్ళ ఫ్యాన్లు ఉంటారు, మా భార్యలో ఎవరో, మా పిల్లలు, మా భార్యలో, లేకపోతే మా ఎవరో ఉంటారు కదా ఫ్యాన్లు. వాళ్ళు అడిగినప్పుడు చూపించాలి కదా, సినిమా పెట్టాల్సి వస్తుంది పైసలు. ఈ మూవీకి 2 నేషనల్ అవార్డు కన్ఫర్మ్ వస్తాయి అంటున్నారు టాక్. దాని గురించి మీరు ఏమంటారు? అంటే 100% వస్తుంది నేషనల్ అవార్డు. ఎందుకంటే అల్లు అర్జున్కి వచ్చింది కదా, ఇగో దెబ్బతిన్నది వస్తుంది. ఎట్లయినా వస్తుంది. అంటే మూవీ పరంగా బాగుంది కంటెంట్ అంటున్నారు కదా. అంటే ఫుడ్ చూసినాక చెప్పాలి కదా, ఇప్పుడు ఎట్లా చెప్తాం? అంటే ఫుడ్ గురించి ఒక డైలాగ్ మనకు, ఫుడ్ పొలిటికల్ అవన్నీ చెప్తారు. ట్రైలర్ చూసి మొత్తం సినిమా చెప్పలేం కదా. మొత్తం చూసినాక రేపు మాట్లాడదాం. కానీ రిలీజ్ కానీ సంక్రాంతికి ఉన్నది, ఇది ఉన్నది, అన్ని చూద్దాం. బాలయ్యది ఉంది, డాకుమార్, అన్ని చూసినా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, గేమ్ చేంజర్ టికెట్ బుక్ చేసుకున్నారా? లేదండి ఇంకా. అంటే విత్ ఫ్యామిలీతో ఇప్పుడు బుకింగ్ అవుతున్నాయి కదా. ఒకవేళ బాగుందంటే బుకింగ్ చేస్తాం. ఫ్యామిలీతో అందరికి అందరం కలిసి వెళ్తాం. తర్వాత చూద్దాం అనుకుంటున్నారా? అదే మీకు చెప్తారు కదా, బాగుంది చూడొచ్చు అని అంటే ఓకే, మీ ఫ్యామిలీతో సహా వెళ్తాం. మూవీ ఎలా ఉంటది అనుకుంటున్నారు? అంటే ఇంకా చెప్పేదాన్ని వేరే వాళ్ళు చూస్తారనుకో, చెప్తారు కదా బాగుంది లేదు అని చెప్తారు కదా. ఓకే, ఒకవేళ చెప్పారనుకో ఫ్యామిలీతో సహా వెళ్తాం. పుష్ప 2 చూసారా? చూసామండి. ఓకే, పర్లేదు, బాగుందా? సో మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని మీద మీరు ఏమైనా మాట్లాడుకుంటారా? అంటే ఇప్పుడు ఇంకా ఆమె వెళ్ళడము ఆ పెద్ద ఇష్యూ కావడం, అది కొన్ని ఆమె పొరపాటు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతను రావడం కూడా చాలా ఇబ్బందే కదా. అక్కడ ఎవరిని నిందించడానికి లేదు, బట్ అన్ఫార్చునేట్లీ జరిగింది. ఇంకొక మనిషి పోయిందంటే మళ్ళీ తిరగడం కష్టం కదా. సో ఆ ఉద్దేశం ప్రకారం మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆడియన్స్ కి? ఏం చెప్పాలని అనుకుంటా, ఏదో న్యాయం జరగాలి అంతే. ఫ్యామిలీస్ తో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి సేఫ్ గా ఉండడానికి ఏదైనా చెప్పాలనుకుంటారు? ఇంకెళ్ళే వాళ్ళు వెళ్తారు, లేకపోతే లేదమ్మా. ఇప్పుడు ఎందుకంటే అలాంటి ఇష్యూ ఎప్పుడు కావద్దు. ఇప్పుడు అతను వచ్చాడు కదా, అలా ఇప్పుడు ఇంత మందిలో ఉన్నప్పుడు రావడం కూడా పొరపాటే కదా. ఇప్పుడు ఒక మనిషి పోయిందంటే మళ్ళీ తిరిగి రావడం అంటే చాలా ఇబ్బంది. అలాంటి ఎప్పుడు ఇంకా వేరే జరగదు. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అంటే అప్పట్లో ఇప్పుడు ఏం లేదండి. ఎవరైనా చెప్పండి. అప్పట్లో అయినా ఎవరైనా? ప్రభాస్. ఓకే, ఏ మూవీ ఇష్టం ప్రభాస్? అప్పుడైతే బాహుబలి చూసాం. బాహుబలి. ఓకే, బాహుబలి 1, 2 చూసారా? చూసాము. ఏది నచ్చుతుంది అందులో మీకు? అంటే బాహుబలి అయితే ఓకే, ఇక 2 లో అయితే ఇంకేముంది, ఇంకా ఏం లేదు.